దేవునికి స్తోత్రం. మీ అందరికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైనటువంటి ద్వారా ఈ ప్రకటన గ్రంథంలో 12 రత్నాల గురించి మనము మాట్లాడుతూ ఉంటున్నాం. ఈ 12 రత్నాలు ఏవైతే ఉంటున్నాయో అమూల్యమైనటువంటి రాళ్ళు, ఇవి గత వారంలో 6 రాళ్ళ గురించి మనము లేదా రత్నాల గురించి మాట్లాడాము. ఇంకా 6 రత్నాలు ఉంటున్నాయి. వాటి యొక్క సుగుణములు ఏంటి, వాటి క్యారెక్టర్స్ ఏంటిది, అవి ఎందుకు ప్రకటన గ్రంథంలో తీసుకునబడ్డాయి అనే విషయాన్ని మనము నేర్చుకుంటున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గతంలో మనం చూసాము సూర్యకాంతపు రాయిని గురించి చూసాం. సూర్యకాంతపు రాయికి ఉన్న గుణం ఏంటిదంటే అది దేవుని మహిమను ప్రకటిస్తూ ఉంటున్నది. రెండవదిగా దేవుని యొక్క పరిశుద్ధతను ప్రకటిస్తూ ఉంటున్నది. అలాగే నీలము రాయి రెండవది. నీలము రాయి ఇది దేవుని సింహాసనమును గూర్చి ప్రకటిస్తూ ఉంటున్నది. అలాగే ఆకాశమును గూర్చి ప్రకటిస్తూ ఉంటున్నది. అలాగే యమునా రాయి మూడవది. ఈ యమునా రాయి పవిత్రతను గురించి ప్రకటిస్తూ ఉంటున్నది, నిలకడను గురించి ప్రకటిస్తూ ఉంటున్నది. అలాగే 4వది పచ్చరాయి, దీన్ని ఎమరాల్డ్ అంటారు ఇంగ్లీష్లో. దేవుని నిబంధనను ప్రకటిస్తూ ఉంటున్నది, అలాగే దేవుని కృపను ప్రకటిస్తూ ఉంటున్నది. 5వదిగా వైడూర్యము, వజ్రము, పాప క్షమాపణ గురించి ప్రకటిస్తూ ఉంటున్నది, దేవుని యొక్క నీతిని గురించి ప్రకటిస్తూ ఉంటున్నది. అలాగే 6వదిగా కెంపు, క్రీస్తు రక్తము లేదా క్రీస్తు త్యాగము గురించి ఇది ప్రకటిస్తూ ఉంటున్నది. ఈ 6 రాళ్ళు ప్రకటన గ్రంథంలోంచి దేవుని గూర్చి ఎలా ప్రకటిస్తున్నాయో మనము చూసాము. అలాగూ ఇంకా 6 రాళ్ళు కూడా మరి దేవుని జ్ఞానముల గురించి, వెలుగును గురించి, దేవుని శాంతిని గురించి, కృపను గురించి, శక్తిని గురించి, మహిమను గురించి, ఆత్మీయ జీవం గురించి, ఎదుగుదల గురించి, దేవుని రాజరికము, సార్వభౌమత్వము, ప్రార్థనల పరిమళము, విజయం, వీటన్నిటిని గురించి ఇంకా 6 రాళ్ళు ప్రకటిస్తుంటున్నాయి. అలాగే మనం చూసినప్పుడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, 7వదిగా చూస్తూ ఉంటున్నాం. ఇది సువర్ణరత్నము. ఇది సువర్ణరత్నము. ఈ సువర్ణరత్నము అనేటటువంటి రత్నము లేదా రాయి, ఇది జెమ్ స్టోన్స్ అంటారు, రత్నాలు అంటున్నారు. ఈ వీటిని దేవుని జ్ఞానం ప్రకటిస్తూ ఉంటున్నారు. ఇక్కడ మనం చూడవలసింది ఏంటిదంటే దేవునిలో ఏదైతే గుణం ఉన్నదో ఆ గుణాన్ని ఈ రాయి ప్రకటిస్తూ ఉంటున్నది. మరి దేవుని నమ్మిన మనలో కూడా ఈ రాయి ప్రకటించాలి. అయితే దేవునిలో ఉన్న దేవుని జ్ఞానాన్ని ప్రకటిస్తూ ఉంటున్నది ఈ సువర్ణం. అలాగే దేవుని వెలుగును ప్రకటిస్తూ ఉంటున్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము దేవుని బిడ్డలమై ఉంటున్నాం కనుక దేవుడు అంటున్నాడు ఆయన పరిశుద్ధతను గురించి ప్రకటిస్తూ ఉంటున్నాడు. కనుక మనం కూడా ఆయనలో ఉన్న గొప్పతనాన్ని ప్రకటించాలని ఆయన కోరుకుంటున్నాడు. మొదటిది ఏంటిది? సువర్ణం అంటే దేవుని జ్ఞానం ప్రకటిస్తున్నాడు, అంటే దేవునిలో ఉన్న జ్ఞానాన్ని మనకు తెలియజేస్తూ ఉంటున్నాడు. అలాగే మనము కూడా దేవుని నమ్మిన మనలో ఉన్న జ్ఞానాన్ని కూడా ఈ యొక్క రత్నం లేదా సువర్ణపు రాయి తెలియజేస్తూ ఉంటున్నది. మనలో ఉంటున్నటువంటి వెలుగును కూడా ఈ రాయి ప్రకటిస్తూ ఉంటున్నది. అది మనం గమనించాలి. ఇదే విషయం యోబు గ్రంథం 28వ అధ్యాయం. యోబు గ్రంథంలో 28వ అధ్యాయంలో ఇలా వ్రాయబడి ఉంటున్నది. చూద్దాం. 28వ అధ్యాయంలో 6వ వచనం. దాని రాళ్ళు నీలరత్నములకు స్థానము, దానిలో సువర్ణమయమైన రాళ్ళు ఉన్నవి. ఎక్కడ? పరలోక పట్టణములో ఉంటున్నటువంటి రాళ్ళను గురించి ప్రకటిస్తూ ఇక్కడ చెప్తున్నాడు. ఏంటిదంటే సువర్ణం గురించి, నీలం గురించి చెప్పాడు. నీలం గురించి మనం మాట్లాడాలి. ఇక్కడ సువర్ణం గురించి మాట్లాడుతూ ఏమన్నాడంటే దానిలో సువర్ణమయమైన రాళ్ళు ఉన్నవి. ఆ త్రోవ ఏ క్రూర పక్షికైనాను తెలియదు, డేగ కన్నులు దానిని చూడలేదు, గర్వము గల క్రూర జంతువులు దాన్ని తొక్కలేదు, సింహము ఆ మార్గమున కనబడలేదు. ఇవన్నీ ఇక్కడ ఈ రాయిలో దేవుని జ్ఞానాన్ని ప్రకటిస్తూ దేవుని వెలుగును ప్రకటిస్తున్నారు.
ఆ వెలుగులో ఇవన్నీ కనబడవు. దేవుని యొక్క మహిమ కనబడుతూ ఉంటున్నది, దేవుని యొక్క శక్తి కనబడుతూ ఉంటున్నది. మనల్ని ఎవరైనా చూసినప్పుడు దేవుని మహిమ మనలో కనబడాలా, దేవుని శక్తి మనలో కనబడాలా. కానీ మనలో కనబడతలేదు. దేవుని మహిమ కనిపిస్తలేదు, దేవుని శక్తి కనిపిస్తలేదు, దేవుని జ్ఞానం కనిపిస్తలేదు, దేవుని వెలుగు కనిపిస్తలేదు. ఎలా చెబుతున్నారు అంటే, నీ మాట ఎలా ఉన్నది, నువ్వు చూపు ఎలా ఉన్నది, నీ ప్రవర్తన ఎలా ఉన్నది, నీ నడక ఎలా ఉన్నది, అది నీకే తెలియజేస్తుంది. వేరే వాళ్ళను నువ్వు అడగాల్సిన అవసరం లేదు. కనుక ఈనాటి ప్రజలలో ఈ సువర్ణపు యొక్క రాయి యొక్క విలువ కనబడతలేదు. సువర్ణము అనగా బంగారము, బంగారం అనగా అపరంజి. మన పిల్లలను మనం పిలుస్తాం, నా బంగారమే అంటాం. బంగారమే అంటే అర్థం ఏంటిది? దేవుని యొక్క గుణము, దేవుని యొక్క మహిమ నా పిల్లలలో వెలిగించాలా అంటే కనబడాలా. వెలుగు అనగా జ్ఞానం, జ్ఞానము కనబడాలా అని మన పిల్లల గురించి మనం కోరుకుంటాం. ఓకే, నీ పిల్లల గురించి నువ్వు కోరుకుంటున్నావు. నీ పరిస్థితి ఏంటిది? నీలో దేవుని శక్తి లేదా దేవుని మహిమ, దేవుని ముఖార విందము, దేవుని ముఖవర్చస్సు నీలో కనబడుతూ ఉంటున్నదా? నీ ముఖం చూస్తే అట్ట కనబడుతున్నదా? లేక దయ్యపు క్రియలు, దయ్యపు ఆలోచనలు, దయ్యం ముఖం కనిపిస్తున్నదా అని మనం ఆలోచిస్తే ఎవరో మనకు చెప్తే బాధ అనిపిస్తుంది. నీ ముఖాన్ని నువ్వే అద్దంలో చూసుకో, నీ ముఖాన్ని నువ్వే అద్దంలో చూసుకో అంటే ఈ ముఖం ఈ పైన కనిపించే ముఖం కాదండి. దేవుని మహిమ ఈ ముఖ వర్చస్సులో కనబడాలా, దేవుని వెలుగు ఈ ముఖ వర్చస్సులో కనబడాలా. అది ఈ సువర్ణము యొక్క క్వాలిటీ. రెండవదిగా చూస్తే గోమేధికము అని చెప్పబడి ఉంటున్నది. ఈ గోమేధికము అనేటటువంటి రాయి ఏంటిది? ఇది దేవుని శాంతిని ప్రకటిస్తూ ఉంటున్నది, అలాగే దేవుని యొక్క కృపను ప్రకటిస్తూ ఉంటున్నది. దేవుని యొక్క శాంతిని లేదా కృపను ఈ రాయి ప్రకటిస్తూ ఉంటున్నది. వాక్య భాగంలో ఈ విషయాన్ని చూద్దాం. కీర్తనల గ్రంథం 65వ కీర్తన. కీర్తనల గ్రంథం 65వ కీర్తనలో ఈ మాట మనకు కనబడుతుంది. 65వ కీర్తనలో 10వ వచనంలో కనబడుతుంది. ఏమంటుంది ఇది? దాని దుక్కులను విస్తారమైన నీళ్లతో తడిపి దాని గనిమలను చదును చేయుచున్నావు. ఈ గోమేధికపు రాయి కనబడేటటువంటి విషయంలో ఇక్కడ శాంతి అనే మాట చూస్తున్నాం. శాంతికి ఏం కనబడుతుంది ఇక్కడ? దాని దుక్కులను విస్తారమైన నీళ్లతో తడిపి, అనగా దేవుని వాక్యముతో తడిపితే, దేవుని వాక్యము నీ జీవితంలో ఉంటే, దేవుని వాక్యము నీ హృదయంలో ఉంటే అది తడిసిపోతుంది. ఎలాగూ తడిసిపోతుంది అంటే, మొదటి కీర్తన గ్రంథంలో మొదటి కీర్తన మనం చూస్తాం ఏంటంటే, నీటి కాలువల యోరను నాటబడిన చెట్టు వలె ఉండును, అది పచ్చగా ఉండును. ఎట్లుంటుంది ఆ చెట్టు? పచ్చగా ఉంటుంది. మరి వాక్యము అనగా జలము. ఈ జలము నీలో ప్రవహిస్తే నీ ముఖములో పచ్చదనం కనబడుతుంది. నీ ముఖములో ఏడుపు ముఖం ఉండదు, పచ్చదనం ఉంటుంది, ప్రేమ ఉంటుంది, శాంతి ఉంటుంది. ఇవన్నీ నీ ముఖంలోనే కనబడతాయి. ఎప్పుడు? అది నీటి కాలువల యోరను నాటబడిన చెట్టు వలె ఉండును. అంటే నీటి కాలువల యోరను, నీరు అనగా వాక్యము. వాక్యము నీ జీవితంలో ఉంటే నీ ముఖములో తేమ ఉంటుంది, నీ ముఖములో వెలుగు ఉంటుంది, నీ ముఖములో శాంతి ఉంటుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకే ఈ గోమేధికము అనగా దేవుని యొక్క శాంతిని ప్రకటిస్తూ ఉంటున్నది. రెండవదిగా ఏమంటుంది? దేవుని యొక్క కృపను ప్రకటిస్తూ ఉంటున్నది. అంటే మన ముఖంలో శాంతి సమాధానములే కాక, కృపనే కాక శాంతి, దేవుని శాంతి కనబడుతుంది మన ముఖంలో, దేవుని కృప, దయ కూడా కనబడుతుంది. ఎవరైనా మన ముఖం చూసినప్పుడు అరే ఈమెను ఏదన్నా అడిగితే నా పని అవుతుంది అనిపించాలా ఎదుటి వ్యక్తులకి. ఒకవేళ వాడు వచ్చి మనల్ని అడిగిండు అనుకో, టక్కున ఆ పని అయిపోవాలా. అయిపోయింది అంటే దేవుని కృప నీతో ఉన్నది, దేవుని శాంతి నీతో ఉన్నది. నిన్ను అడిగిన ఆ పని కాలేదు అంటే దేవుని శాంతి నీలో లేదు, దేవుని కృప నీలో లేదు.
అనగా గోమేధికపు రాయి యొక్క విలువ నీ జీవితంలో లేదు. అది జ్ఞాపకం చేసుకోవాలి. అలాగున నేను చూసినట్టు కనుకైతే 9వది పుష్యరాగము రాయి అంటున్నాడు. ఇది దేవుని శక్తిని, దేవుని మహిమను ప్రకటిస్తూ ఉంటున్నది. దేవుని శక్తి అనగా బలము, దేవుని శక్తి అనగా బలము అని చూస్తున్నాం. 29వ కీర్తనలో చూస్తాం. 29వ కీర్తనలో 4వ వచనం, నా పరిపక్వ దినములలో ఉండినట్టు నేనుండిన ఎడల ఎంతో మేలు, అప్పుడు దేవుని రహస్యములు నా గుడారమునకు పైగా నుండెను. ఇక్కడ ఏమంటున్నాడంటే, నేను సంపూర్ణంగా పరిపక్వం అయితే, అంటే ఫలిస్తే, దేవుని వాక్యము నీ లోపల ఫలిస్తే ఏం కనబడుతుంది? దేవుని శక్తి నీ లోపల కనబడుతుంది. దేవుని వాక్యం నీలో ఫలించాల. ఇప్పుడు మనకు కొంతవరకు చూడాలంటే, నీకు వచనాల నంబర్లు తెలియకపోయినా వచనం నీ నోటి వెంట రావాలా, దేవుని వాక్యం నీ నోటి వెంట రావాలా. ఏదన్నా మాట్లాడుతున్న సందర్భాలలో ఫలాని యెషయా గ్రంథంలో ఇలా చెప్పబడింది అని ఆ వాక్యం నీ నోటి వెంట రావాలా. అది దేవుని శక్తి. అలాగే దేవుని మహిమ. దేవుని మహిమ ఏంటిది? దేవుని మహిమ నిన్ను ఆవరించి ఉంటుంది. ఆయన శక్తి నీలో ఉంటుంది. ఆయన మహిమ నిన్ను ఆవరించి ఉంటుంది. ఆయన మహిమ నిన్ను ఆవరించి ఉన్నట్టు ఎట తెలుస్తుంది? నీకు తెలియదు, ఎదుటి వ్యక్తులకు తెలుస్తుంది. దేవుని మహిమ నీ మీద ఉన్నదని, నువ్వు ప్రశాంతంగా మాట్లాడుతున్నావని, నీ మాట ఒక రకంగా ఉన్నదని, నీ చూపు ఒక రకంగా ఉన్నదని ఎదుటి వ్యక్తికి తెలుస్తుంది. కనుక ఏమంటాడు? పుష్యరాగం అనే రత్నము నీలో ఉంటే దేవుని శక్తి నీలో ఉంటుంది, దేవుని మహిమ నీలో ఉంటుంది. అవి రెండు బయటికి ప్రకటిస్తవి. 10వదిగా సువర్చల శుచనీయము. సువర్చల శుచనీయము అని ఉన్నది. ఇది రాయి పేరు. ఇది ఆత్మీయ జీవము ఎదుగుదలను ప్రకటిస్తూ ఉంటున్నది. ఆత్మీయ జీవము ఎదుగుదలను ప్రకటిస్తూ ఉంటుంది. ఆత్మీయ జీవము అనగా ఏమిటి? ఆత్మీయ జీవము అంటే దేవుని వాక్యం నీ నోట్లో ఉండాలి, దేవుని పాటలు నీలో ఉండాలి, దేవుని సువార్త నీలో ఉండాలి, దేవుడు నిన్ను రక్షించిండు కనుక దేవుని సాక్ష్యం నీలో ఉండాలి. నువ్వు ఎవరికైనా సువార్త చెప్పాలనుకున్నప్పుడు, ఎవడి జీవితానన్నా మార్చాలనుకున్నప్పుడు, వాని బతుకులో వెలుగు తీసుకురావాలనుకున్నప్పుడు నువ్వు వానికి బైబిల్ పట్టుకొని బోధ చేయాల్సిన అవసరం లేదు. నీ జీవితంలో సాక్ష్యం చూపిస్తే చాలు, నీ మాట ప్రవర్తన కనిపిస్తే చాలు, నీ చూపు ప్రవర్తన కనిపిస్తే చాలు. ఇది నిన్ను చూసినప్పుడు ఏం కనబడుతుంది వాని లోపల అంటే, ఆత్మీయ జీవం నీ లోపల ఎదిగి ఉన్నవా లేదా అనేది కనబడుతుంది. రెండవదిగా అది ఎదుగుదల ఉన్నదా లేదా అనేది కూడా కనబడుతుంది. ఆత్మీయ జీవితం నీ లోపల ఉన్నది. ఒకవేళ ఆత్మీయ జీవితం నీ లోపల ఉంటే సండే నువ్వు డుమ్మగొట్టవు, ప్రార్థనలు చేయడం మానవు, బైబిల్ చదవడం మానవు, దేవుని పిల్లలతో ప్రేమను పంచుకోవడం మానవు, దేవుని క్రియలను చేయడం మానవు. ఎప్పుడు ఆత్మీయ జీవం నీలో ఉంటే ఈ కార్యక్రమాలు నీ లోపల కనిపిస్తాయి. అప్పుడు దేవుని మహిమ నీలో కనిపిస్తుంది. రెండవదిగా ఏమంటాడు? ఈ ఆత్మీయ జీవంలో ఎదుగుదల అంటాడు. అంటే దినదినము ఎదుగుతూ ఉంటున్నది పరిచర్య, దినదినము నీ సేవ ఎదుగుతూ ఉంటున్నది, లేదా నీ జీవితంలో జరిగే కార్యక్రమాలు ఎదుగుతూ ఉంటున్నాయి. ఈరోజు బైక్ కొన్నాం, వచ్చే సంవత్సరం కారు కొంటాం. అది ఫిజికల్ యాక్టివిటీస్, ఫిజికల్ బ్లెస్సింగ్స్ అంటారు, అవి మెటీరియల్ థింగ్స్. అట్లా కాకుండా ఈరోజు ఒక పాట పాడినావు, నువ్వు వచ్చేసారి రెండవ పాట కూడా పాడుతూ ఉన్నావు. ఈరోజు చర్చికి నువ్వు ఖాళీ ఆరాధనకు వస్తున్నావు, ఇక ముందు చర్చికి ఆరాధనకు రావడమే కాదు, వచ్చేటప్పుడు చర్చిలో ఏదైనా జరగాలి, ఏదైనా కార్యం చేయాలని వచ్చేటప్పుడు నువ్వు పళ్ళు పట్టుకురావచ్చు, చర్చిలో ఉన్న వాళ్ళకి అందరికీ ఇవ్వచ్చు. లేకపోతే వచ్చేటప్పుడు నువ్వు నీళ్ళ బాటలు పట్టుకురావచ్చు, చర్చికి వచ్చేటోళ్ళకి అందరికీ ఇవ్వచ్చు. లేకపోతే వచ్చేటప్పుడు నువ్వు భోజనం తీసుకురావచ్చు, వచ్చే వాళ్ళకి అందరికీ ఇవ్వచ్చు. ఇవన్నీ ఏమిటి? ఆత్మీయ ఎదుగుదల. నీ ఆత్మలో ఎదుగుతుంటే ఈ కార్యక్రమాలు కనబడతాయి. నీ ఆత్మలో ఎదగకపోతే, నీ ఆత్మీయ జీవితం చచ్చిపోతే నువ్వు చచ్చినట్టు వస్తావు, చచ్చినట్టు పోతావు. వస్తావు మందిరానికి, అట్లా పోతావు, నిద్రపోతావు, మళ్ళీ అట్లా పోతావు, ఇంటికి పోయి నిద్రపోతావు. ఇది నీ ఆత్మీయ జీవితం చచ్చిపోయింది అని అర్థం.
ఆత్మీయ జీవితంలో ఎదిగితే ఈ యొక్క సువర్ణ సుచలీయము అనేటటువంటి ఆ రాయి నీ జీవితంలో కనబడుతుంది. ఎవరైనా నీ గుణాన్ని తెలిస్తే ఈ రాయి నీకు గిఫ్ట్ కూడా ఇస్తారు. ఈ రాయి ఎందుకు నీకు గిఫ్ట్ ఇచ్చారో ఆ రాయిని చూస్తే నిన్ను ఏం అడగరాదు, దాన్ని చూడంగానే అర్థమైపోతుంది. అమ్మో ఈమె ఆత్మీయలో ఎదిగి ఉన్నది, ఆత్మీయతలో ఎదిగి ఉన్నది, ఈమె కొత్త కొత్త పాఠాలు రాస్తుంది, ఈమె మందిరానికి వస్తే ఏదో ఒకటి చేస్తుంది, అందరు వచ్చినట్టు వచ్చి అందరు పోయినట్టు పోదు. ఈమె మందిరానికి వస్తే దేవుడు ఈమె ఆత్మలో ఏమి ఎదిగింపజేసిండో అది మందిరంలో లేదా సేవలో కనబడుతుంది. అది సువర్ణ సుచలీయము. తర్వాత చూసినట్టు కనుకైతే పద్మరాగము అనే రాయి చూస్తూ ఉంటున్నాం మనం. ఇక్కడ పద్మరాగము అనే రాయిని చూస్తే ఇది రాజరికంకు గుర్తు. ఇక్కడ పద్మరాగము అనే విషయంలో పద్మభూషణ్ అని పద్మవిభూషణ్ అని బిరుదులు ఇస్తూ ఉన్నది గవర్నమెంట్ బిరుదులు ఇస్తూ ఉన్నది. ఈ బిరుదులకు అర్థం ఏంటిది అంటే ఈ యొక్క పద్మరాగము అంటే పద్మభూషణు పద్మవిభూషణు అనే బిరుదులు నీకు ఇస్తున్నారు అంటే నువ్వు ఒక రాజరికానికి గుర్తు, నువ్వు ఒక పెద్దరికానికి గుర్తు, నువ్వు ప్రజలకు సేవ చేస్తావని గుర్తు, నువ్వు ప్రజల మీద దయ చూపిస్తావని గుర్తు, నీలో శాంతి సమాధానములు ఉన్నవని గుర్తు. అందుకే ఈ పద్మవిభూషణ్ నీకు ఇస్తూ ఉంటున్నారు. తర్వాత సార్వభౌమత్వానికి కూడా గుర్తు. ఇక్కడ రెండు తీసుకుందాం, పద్మభూషణ్ పద్మవిభూషణ్ రెండు వస్తాయి. పద్మభూషణ్ అంటే రాజు, సార్వభౌమత్వము అంటే చక్రవర్తి. అంటే నువ్వు చేసే పనులు పద్మభూషణ్లో ఒక 100% అయితే పద్మవిభూషణ్లో 150% అని అర్థం. అంటే నీ పనులలో ఎదుగుదల ఉన్నది, నీ మాటల్లో నీ క్రియల్లో నీ చేతుల్లో అన్నింటిలో ఎదుగుదల ఉన్నది. అందుకే నీలో శాంతి ఉన్నది, నీలో దేవుని మహిమ ఉన్నది, నీలో దేవుని సార్వభౌమత్వం ఉన్నది, రాజరికం ఉన్నది. కనుకనే పద్మరాగము పద్మభూషణ్ పద్మవిభూషణ్ అనే బిరుదులు ఇస్తూ ఉంటున్నారు అలాంటి వాళ్ళకి. మనము ఇవ్వచ్చు మన ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళకి, మన బంధువులకి, మన మిత్రులకి. వాళ్ళు పద్మవిభూషణ్ పద్మభూషణ్ అని వాళ్ళు పేర్లు పెట్టుకున్నారు. మీరు ఏం పెట్టుకోకండి, ఈ రాయికున్న పేరు మాత్రమే పెట్టండి. పద్మరాగము అని ఉన్నటువంటి రాయి పెట్టి ఇదే రాయిని లేదా ఇదే రత్నాన్ని నువ్వు ఉంగరంలో ఇస్తావో లేక మెమోంటోలో ఇస్తావో, ఎలా ఇస్తావో నీ ఫ్రెండ్స్కి, నీ చుట్టాలకి, నీ బంధువులకి ఈ గిఫ్ట్ నువ్వు ఇవ్వచ్చు. ఈ గిఫ్ట్ నువ్వు ఇచ్చినప్పుడు దేవుని వాక్యం ఎరిగినటువంటి వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ గిఫ్ట్ చూస్తే చాలు ఆమె ఎట్లాంటిదో, ఆమె గుణగణాలు ఏంటియో మొత్తం అర్థమైపోతుంది. ఇక ఆమెను అడగాల్సిన అవసరం లేదు, పక్కింటోని అడగాల్సిన అవసరం లేదు, ఆమె ఎట్లాంటిది, ఏం సంగతి, మంచిదా చెడ్డదా ఏం అడగనవసరం లేదు. ఆ గిఫ్ట్ నీకు అన్ని విషయాలు చెప్పేస్తుంది. తర్వాత సుగంధపు రాయి, ప్రార్థనల పరిమళము విజయము. ఈ సుగంధపు రాయిలో ప్రార్థన యొక్క పరిమళము కనిపిస్తుంది. పరిమళము అనగా వాసన. ఎవరైనా బయటికి వెళ్ళి వచ్చేటప్పుడు వాసన కనిపిస్తుంది, పరిమళ వాసన. పరిమళ వాసన అంటే పరిమళం సెంటు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోమని, పరిమళ సెంటు తెచ్చుకొని లేకపోతే ఇంట్లో పెట్టుకుంటే వాళ్ళు రాగానే కమ్మని వాసన వస్తుంది. అది దేవుడు కోరుకోవడం లేదు. ఎవడైనా నీ ఇంటికి వచ్చినప్పుడు నీలో ప్రార్థన జీవితం ఉన్నదా లేదా అంటే నువ్వు ప్రార్థనలో కనబడాలానికి, నువ్వు ప్రార్థన చేస్తూ ఉండాలని ఇంట్లో నువ్వు ప్రార్థన చేసే వ్యక్తివి వారికి కనబడాలా. అప్పుడు కనబడితే నీలోని సుగంధము లేదా పరిమళము వెదజల్లుతున్నది అని అర్థం. ఇదే గిఫ్ట్ ఒకవేళ నీకు ఇచ్చిరనుకో, ఎవరన్నా వచ్చి ఆ గిఫ్ట్ చూసిర్రనుకో, అక్కడ గిఫ్ట్ కనిపిస్తుంది, ఇక్కడ నీ ప్రార్థన కనిపిస్తుంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇలాంటివి ఎవరి ఇళ్ళలో ఉన్నాయేమో మీరు వెతకడానికి ప్రయత్నం చేయండి. లేకపోతే మీ ఇంట్లో గిఫ్ట్ ఎవరి ద్వారానన్నా తీసుకునే ప్రయత్నం చేయండి. మీ అంతలో మీరు పెట్టుకోవద్దు, ఈ గిఫ్ట్ నీ గుణాన్ని బట్టి, నీ ఆత్మీయ ఎదుగుదలను బట్టి, నీ ప్రవర్తనను బట్టి ఎవరో ఒకరు నీకు గిఫ్ట్ ఇచ్చిర్రు అంటే ఆ గిఫ్ట్ ఎవరైనా చూసారంటే అప్పుడు నీకు అర్థమైపోతుంది ఏంటంటే నీ ప్రార్థన పరిమళము సుగంధ ద్రవ్యము
అది వాసన వాళ్ళకి అందుతుంది. అది వాళ్ళకి అందినప్పుడు ఆ గిఫ్ట్ వాళ్ళు చూసినప్పుడు అర్థమైపోతుంది. కనుక ఏం చేస్తారంటే వచ్చిన వాళ్ళు, అమ్మ నువ్వు నా కొరకు ప్రార్థన చేయాలి. ఇక నిన్ను ఏం అడగరు, నువ్వు పాస్టర్వా, నువ్వు ఏంటిది, నువ్వు విశ్వాసివా, అవన్నీ ఏం అడగరాలు. నువ్వు సుగంధర పరిమళ తైలాన్ని పోలి ఉన్నావు కనుక వాళ్ళు వచ్చి ఏమంటారు, అమ్మ నా కొరకు ప్రార్థన చేయండి, నాకు కొన్ని పరిస్థితులు ఉన్నాయి అని ప్రార్థనను కోరుతారు. కనుక ఆ సువాసనను వాళ్ళు ఆగ్రానిస్తారు, అంటే నీ సువాసనను వాళ్ళు పొందుకుంటారు. తర్వాత ఈ ప్రార్థనల ద్వారా విజయం వస్తుంది. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చెప్తాడు, అతను ఏమంటాడంటే, అమ్మ నువ్వు పోయినసారి ప్రార్థన చేసినావు కదా, నాకు విజయం వచ్చిందమ్మా, నా జీవితానికి ఫలం వచ్చిందమ్మా. రెండవసారి నీకు సాక్ష్యం చెప్తాడు ఆ వ్యక్తి. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం చేయాల్సింది ఏమిటి అంటే ఈ గిఫ్ట్లు సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఈ గిఫ్ట్లు ఎలా వస్తాయి, ఎవరిస్తారు అని ఒకవేళ మీరు అనుకుంటే, మీరు సంఘానికి సక్రమంగా వస్తే, మీరు కొత్త కొత్త కార్యక్రమాలు కనబడితే, మీ సంఘంలో మీ ప్రవర్తన కనబడితే, సంఘంలో దేవుని శక్తి కనబడితే, సంఘంలో మీలో ఉన్నటువంటి పరిమళము, ప్రార్థన, ఈ 12 రత్నాలు మీలో కనబడితే, మీకు ఏదో ఒక గిఫ్ట్ చర్చి ద్వారా మేమే ఇస్తాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు మేము చర్చి ద్వారా మీకు ఇస్తున్నాము అంటే దేవుడు ఆ గిఫ్ట్ మీకు ఏర్పాటు చేస్తాడు. ఎప్పుడు ఏర్పాటు చేస్తాడు? నీలో నిజంగా ఇలాంటి క్వాలిటీస్ ఉంటే ఈ గిఫ్ట్ నీకు ఇస్తాడు. ఆ గిఫ్ట్ తీసుకొని నువ్వు ఇంట్లో పెట్టుకో, ఎవరికి నీ గురించి ఏం చెప్పే అవసరం లేదు. నీ గిఫ్టే వచ్చిన వాళ్ళకి అందరికీ సాక్ష్యం చెప్తుంది. అలాగూ మీ జీవితాల్లో జరుగునుగాక. దేవుడు సహాయం చేసి ఈ గిఫ్ట్లు మీ చేతికి వచ్చున్నట్లుగా ఆయన చేయునుగాక. గిఫ్ట్లు సంపాదించుకోవడానికి మీరు కూడా ప్రయత్నపడి వీటిలో ఉన్న గుణాలన్నీ మీరు పొందుకుందురుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం, బలలో ప్రవేశిద్దాం. స్తోత్రములు తండ్రి, మహోన్నతుడా, కృపాభరితుడైన గొప్ప దేవ, నీకు వెరడైన స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా దినములన్నింటిలోని కృపాక్షములు ఇచ్చి ఇంతవరకు నడిపించావు, ఇక ముందు కూడా నడిపిస్తున్నావు. ఈ ప్రత్యేకమైనటువంటి దినంలో 12 రత్నాల గురించి మేము నేర్చుకున్నాం. తండ్రి నీకు వందనాలు. ఈ 12 రత్నాలు ఏ విధమైనటువంటి గుణాలు కలిగి ఉన్నాయి, ఎలాంటి శక్తిని కలిగి ఉన్నాయి, ఎలాంటి మహిమను కలిగి ఉన్నాయి అనే విషయాన్ని మేము తెలుసుకున్నాం. తండ్రి నీకు వందనాలు. ఈ 12 రత్నాలు సంపూర్ణమైనటువంటి గుణాలు కలిగిన నీవు యేసయ్య, నీ గుణములు మాలోనికి దయచేయమని ప్రార్థన చేసుకుంటున్నాను. రాగల దినాలలో మా సంఘమును అభివృద్ధిలోనికి నడిపించండి. మా సంఘంలోనికి వచ్చు వారికి ఇలాంటి గిఫ్ట్లు మేము సిద్ధపరిచి ఇవ్వడానికి సహాయం చేయండి. అయ్యా నీకే వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వచ్చిన నీ బిడ్డలు విన్నటువంటి వాక్యమును దుష్టుడు ఎత్తుకుపోకున్నట్లుగా హృదయమన పలక మీద రాయండి. నూరంతలుగా ఫలాన్ని దయచేయండి. తండ్రి, దినదినము సంఘమును అభివృద్ధిలోకి నడిపించండి. అనేకులను నడిపించండి. అనేకులతో కలిసి మేము నిన్ను ఆరాధించే భాగ్యము మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాము. ఇలాగూ ఆత్మీయ వాక్యమనే ఆహారాన్ని మా కొరకు అందించినందుకై మీకే వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. అంత మాత్రమే కాకుండా తండ్రి, ఈ ప్రత్యేకమైన పరిశుద్ధ దినంలో నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిని చేయడానికి చెప్పిన గొప్ప తండ్రి, బలను మా ముందు ఉంచారు. బలలో మేము ప్రవేశిస్తూ ఉంటుండగా తండ్రి, మారు మనసు రక్షణ పొందిన బిడ్డలు ఈ బలలో చేయి వేసి వారు స్వీకరించడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఎవరు కూడా అయోగ్యంగా కాకుండా యోగ్యమైన విధంగా బలను తీసుకునే ప్రాధాన్యత, ధన్యత బిడ్డలకు దయచేయండి. తండ్రి నీకు వందనాలు. ఎవరైతే వారి మనసు బాగలేదో, వారి మనసు మారు మనసు పొందినట్లుగా వారికి అనిపించడం లేదో, వారు బలలో చేయి వేయకుండా వారిని ఆపమని ప్రార్థిస్తున్నాం. తండ్రి మీకు స్తోత్రాలు. నాయన, ఏ విధమైనటువంటి అనారోగ్యములు కానీ వారు దరికి రాకున్నట్టుగా సహాయం చేయండి. అలాగున్న తండ్రి, మారు మనసు రక్షణ పొందినటువంటి బిడ్డలు ఈ బలలో చేవేసి బలను తీసుకొని ఆ రకంగా జీవించే నీకు కృతజ్ఞత చెల్లించే భాగ్యము దయచేసి మీరు మహిమ పొందమని నజరేయుడు అతి పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు కీర్తన ఆలపిస్తుండగా బల్ల మీ ఎదురు తీసుకురాబడుతుంది. మారు మనసు రక్షణ పొందిన బిడ్డలు తమను తాము సరిచేసుకొని, విమర్శించుకొని, పరిశోధించుకొని మాత్రమే బలలో చేయవేయండి. లేకపోతే బలలో చేయవేయడం మానేయండి. అలాగే దేవుడు మీకు సహాయం చేసి నడిపించునుగాక. ఆమేన్.